వంకాయలను అనేక రకాలుగా రుచిగా చేసుకుని తింటూ ఉంటారు. వంకాయలతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అంతకు మించిన ప్రమాదాలు ఉన్నాయి. అందుకే చాలా జాగ్రత్తగా ఈ అంశాలు గ్రహించి వంకాయ తినాలి. లేకపోతే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడవచ్చు. వంకాయ తింటే కొంతమందికి వెంటనే అలర్జీ వస్తుంది. వంకాయ వల్ల వచ్చే ఫుడ్ అలర్జీని తేలిగ్గా తీసుకుంటే ఒక్కోసారి ప్రాణాంతకం కావచ్చు. నిజానికి వంకాయలో ఫైబర్, తక్కువ కరిగే కార్బోహైడ్రేట్ స్థాయిలను కలిగి ఉంటుంది. ఇది టైప్ 2 డయాబెటిస్ ను నిర్వహించడానికి శక్తివంతమైన ఎంపిక. ఊబకాయంతో బాధపడేవారు వంకాయలను ఆహారంలో భాగం చేసుకుంటే బరువు తగ్గవచ్చు. ఊపిరితిత్తుల క్యాన్సర్, గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వంటి వివిధ రకాల క్యాన్సర్లకు వ్యతిరేకంగా వంకాయలు ప్రయోజనకరమైనవని చెప్పబడింది. వంకాయలో ఉండే డైటరీ ఫైబర్ ఆహారం జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. చర్మం, కేశాల ఆరోగ్యం కోసం వంకాయలను ఆహారంగా తీసుకుంటుండాలి. మెదడు ఆరోగ్యానికి వంకాయలు మేలు చేస్తాయి. ఇది యాంటీ ఆస్తమాటిక్ కనుక ఉబ్బసం సమస్యను నిరోధిస్తుంది. వంకాయలు రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి. అయితే ఎలర్జీలు ఉన్నవారు వంకాయలను తినకపోవడం మంచిది. వంకాయ తింటే కొంతమందికి వెంటనే అలర్జీ వస్తుంది. వంకాయ వల్ల వచ్చే ఫుడ్ అలర్జీని తేలిగ్గా తీసుకుంటే ఒక్కోసారి ప్రాణాంతకం కావచ్చు. ఇతర ఆహార అలర్జీల మాదిరిగానే దీని లక్షణాలు ఉన్నప్పటికీ అనేక శారీరక విధులకు ఆటంకం కలిగిస్తుంది. అమెరికన్ అకాడమీ ఆఫ్ అలర్జీ ప్రకారం ఆస్తమా, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్లలో వంకాయ వల్ల కలిగే అలర్జీ చాలా ప్రమాదకరం. ఒక్కోసారి ప్రాణాల మీదకు తీసుకొస్తుంది. వంకాయ అలర్జీ అనేక సందర్భాల్లో అనాఫిలాక్సిన్ కు కారణమవుతుంది. దీనివల్ల శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బందులు పడతారు. వెంటనే వైద్య చికిత్స తీసుకోకపోతే ప్రాణాంతకం కావచ్చు. ఇదే కాదు, గురక, మైకం, పల్సు పడిపోవడం కూడా జరగచ్చు. పొట్లకాయ తింటే కొంతమందికి ఇదే పరిస్థితి ఎదురవుతుంది. అయితే వంకాయ అలర్జీ ఉన్న వాళ్ళకు కూడా నాలుక, పెదవులు, గొంతు వాపు ఏర్పడుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం నోటిపోత, నోట్లో మంట కూడా కలుగుతుంది. వంకాయలో నాసునిన్ ఉంటుంది. ఇది ఒక రకమైన ఫైటోకెమికల్. ఫుడ్ అలర్జీ ఉన్నవాళ్ళు వంకాయ తీసుకున్నప్పుడు అత్యల్ప రక్తపోటుని ఎదుర్కొంటారు. ఇది మాత్రమే కాదు, వీటిలో ఉండే ఆక్సిలేట్స్ కిడ్నీలో రాళ్లను కూడా ఏర్పరుస్తుంది. వంకాయ తిన్నప్పుడు కనిపించే లక్షణాలు తీవ్రంగా ప్రమాదకర రూపుదాలిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం మంచిది. అలాగే రక్త పరీక్ష ద్వారా మీకు నిజంగా అలర్జీ ఉందో లేదో చెక్ చేయించుకోండి. వైద్యుల సలహా ప్రకారం వంకాయ తీసుకోకుండా ఉండడం లేదా ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు పాటించడం మంచిది.